ఇప్పుడు వచ్చిన సోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి వందనాలు సమర్పించుకుంటున్నానండి. మనము గత 2 వారాల నుంచి నేర్చుకుంటున్నాం. కృపావరాల గురించి నేర్చుకుంటున్నాం. అసలు కృపావరాలు ఎవరికి ఎందుకు, ఎవరికి, ఎప్పుడు, ఎలాగ ఇవ్వబడాలంటే కొన్ని శ్రేష్టమైన సంగతులు ముందుగా మనం దేవుడు అనాది కాలంలో తన సంకల్పం ఏర్పాటు చేసి అది ప్రవక్తల ద్వారా ఆయా కాలాల్లో ప్రజలకి తెలియజేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన రాజ్యపు సంబంధమైన విషయాలు ఆయన సంకల్పాన్ని అనుసరించి, ఆయన చిత్తాన్ని అనుసరించి ఆయన మనకి ఆనాడు ప్రజలకి ఉపదేశం చేశారు. అలాగే ఆయన సంకల్పాన్ని అనుసరించి ఆయన ఉపదేశం చేయడం జరిగింది. అలాగే అపోస్తులు దేవుడు అనాది సంకల్పంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజుగా ఆయన రాజ్య నిర్మాణం విషయంలో దేవుడు తన చిత్త ప్రకారం కార్యాలు జరిగించడానికి అపోస్తులు ప్రభువైన యేసుక్రీస్తు వారు మూలరాయి ఉండి రాజుగా, అపోస్తుల యొక్క బోధ వారిలో పరిశుద్ధాత్ముడు ఉండి దేవుని సంకల్పాన్ని నెరవేర్చట్లో తన కార్యాలను జరిగించుకుంటూ ఉన్నాడు అన్నమాట అండి. మనం చర్చిస్తున్న మనం సందేశం ఏంటంటే యావేలు గ్రంథంలో 2వ అధ్యాయం 28-31లో ప్రవచనాన్ని, అలాగే అపోస్తుల గారు 2వ అధ్యాయంలో అది ఎలా నెరవేర్పు జరిగింది, లేదా ఎలా నెరవేర్పు అపోస్తులు ఎవరు పొందుకున్నారు ముందర, అపోస్తుల ద్వారా ఆ అపోస్తులు ద్వారా ఎలాగా దేవుడు తన చిత్త ప్రకారం ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు అపోస్తుల ద్వారా జరిగించాడన్న శ్రేష్టమైన సంగతులు మనం ఆలోచన చేస్తున్నామండి. అనేక సంగతులు ముందుగా దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే కృపావరం అంటే మనకి మానవ జాతికి అంతటికీ దేవుడు ఒక కృపావరం అనుగ్రహించి పెట్టాడండి. ఏంటంటే అది మనం రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో యాలే అనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని యొక్క కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్యజీవం అన్నారండి. ఇది మానవ జాతికి అందరికీ, పాపంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడి యొక్క కృపావరం అన్నమాట అండి. ఆయన తను రక్షించుకుంటూ పాపానికి క్షమాపణ దయచేసి క్రీస్తునందు మరణాన్నించి, అంటే దేవుని ఉగ్రత అనగా మరణాన్నించి, ఆత్మ సంబంధమైన మరణాన్నించి విడిపించి నిత్యజీవం అన్నది కూడా ఒక కృపావరం అన్నమాట అండి. అయితే మనం గత 2 వారాల నుంచి మనం ఆలోచన చేస్తున్నాం ఒక క్రమంగా. గత వారంలో కూడా ఫస్ట్ వారం కొన్ని విషయాలు, 2వ వారం కొన్ని విషయాలు తండ్రి యొక్క వాగ్దానము అనగా పరిశుద్ధాత్మ, అది మనం చూసినట్టయితే ఆ తండ్రి యొక్క వాగ్దానము ప్రవక్తలు, ఇశ్రాయేల్లో ప్రవక్తలు ఉన్నారు కాబట్టి ప్రవక్తల ప్రవచనాలు కూడా పరిశుద్ధాత్మ గురించి ప్రవక్తలు కూడా మాట్లాడారని, అలాగే యోహాను గారు మాట్లాడారని, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి యొక్క వాగ్దానం గురించి మాట్లాడారని అనే సంగతులు మనం ఆలోచన చేస్తాం. రెండోదిగా ప్రత్యేకింపబడటం అంటది కూడా మీకు తెలియజేశారన్నమాట. దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చట్లో మొట్టమొదటిగా దేవదూతల్ని తన సంకల్పం నెరవేర్చట్లో, అలాగే ప్రవక్తల్ని తన సంకల్పం నెరవేర్చట్లో, అలాగే అపోస్తుల్ని తన సంకల్పం నెరవేర్చట్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు ఇలా తన సంకల్పం నెరవేర్చడానికి వారు ప్రత్యేకింపబడిన వారుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట అండి. మనకి గ్రంథం మొత్తం మనం ఆలోచించినప్పుడు దేవుడు తన పని జరిగించడానికి విధేయులైన వారిని తన చిత్తం జరిగించడానికి, తన కార్యాలు జరిగించడానికి ప్రత్యేకించుకున్నాడు విధేయులైన వారిని అన్నది మనం గ్రంథాన్ని మనం ఆలోచించుకున్నట్టే ఈ సంగతులు మనకి బయలుపాటు అవుతాయి అన్నమాట అండి. మనకి తండ్రి యొక్క వాగ్దానం పరిశుద్ధాత్మ, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా శిలువ మరణం ముందర తెలియజేశారు. శిలువ మరణం తర్వాత కూడా పరిశుద్ధాత్మ గురించి అపోస్తులకి, ఎందుకంటే దేవుని యొక్క రాజ్య నిర్మాణం, దేవుడు ఏదైతే సంకల్పించాడో ఆ సంకల్ప ప్రకారం దేవుని రాజ్యం కట్టబడాలంటే ఆ రాజ్యం యొక్క నిర్మాణం జరగాలంటే ఒకటి ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజుగా ఉంటారు,
అలాగే రాజ్య నిర్మాణంలో పరిశుద్ధాత్ముడు కూడా అపోస్తలులో ఉండి పనిచేసినట్టు సర్వ సృష్టికి సువార్తను అందించట్లోను, ఆ రాజ్యం యొక్క నిర్మాణం జరగట్లోను, ఆ రాజ్యంలో ఎలాగ ప్రవేశించాలి, ప్రవేశించిన వారు జనులు ఎలాగా వారు తమ జీవితాన్ని దిద్దుబాటు చేసుకొని దైవ స్వభావంలో ఏ స్వభావాన్ని అయితే మానవులు పోగొట్టుకుంటున్నారో ఈ లోకం ద్వారానే, ఈ లోకంలో అపవాది యొక్క చెరలోకి వెళ్ళిపోతున్నారో తమ జీవితాలని శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుని కానీ, లోకాశ నేత్ర జీవడమ్మం ద్వారా కానీ, లోక జ్ఞానాన్ని అనుసరించి కానీ, ఎందుకంటే లోక జ్ఞానం ఉందండి, దైవ జ్ఞానం ఉంది. లోక జ్ఞానాన్ని అనుసరించి మనుషులు ఎలా దేవునికి దూరం అయిపోతే మరలా అపవాది చెరలోంచి విడిపించే ఒక కార్యక్రమం దేవుడు జగత్తు ముందర నిర్ణయించి దాన్ని దేవుడు తన సంకల్ప ప్రకారం మానవుల్ని విడిపించే కార్యక్రమం మనకి ఏర్పాటు చేశాడు అన్నది మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుని యొక్క ఇల్లు కట్టబడుతుంది. దేవుని రాజ్యం అంటే దేవుని ఇల్లు అని, దేవుని గృహం అని, దేవుడు సంఘం అని, క్రీస్తు శరీరం అని, ఇలాగా మనకి పర్యాయ పదాలు దేవుని సంఘం అని, దేవుని వ్యవసాయం అని ఇలాగ ఉంటాయన్నమాట. ఈ దేవుని రాజ్యం అని, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శరీరధార గుణాల్లో ఆ రాజ్యం కోసం అపోస్తులను సిద్ధపరిచారు. ఎందుకంటే ఆ రాజ్యంలో శిలువ మరణం తర్వాత వారు ప్రత్యేకంగా పనిచేయాలని, పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహింపబడతాడు అని, మీలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటిస్తారని శిలువ మరణం ముందర, శిలువ మరణం తర్వాత కూడా వారిని ఆ రాజ్య నిర్మాణం విషయంలో వారికి ధైర్యపరిచారన్నమాట అండి. ప్రమాణాలు చూపించారు, ధైర్యపరిచారన్నమాట అండి. మనకు అపోస్తలుల గారి 1వ అధ్యాయం 4-5 వచనాలు, మీరు యెరూషలేము నుంచి వెళ్ళక, ఎందుకంటే యెరూషలేమే ప్రాముఖ్యంగా ముందుగానే ప్రవచించారు. యెరూషలేములో నుంచే కట్టబడాలి స్థానిక సంఘం, ఎందుకంటే దేవుని రాజ్యం ప్రారంభం అవ్వాలి అన్నది దేవుని యొక్క ప్రవక్తల ప్రవచనాల్లో మనం చూసినట్టయితే ఉంటాయండి. ఎందుకంటే యెషయా గ్రంథం 2వ అధ్యాయం చూస్తే యెరూషలేములోనే యెహోవా ధర్మశాస్త్రం ప్రారంభం అవుతుందని, క్రొత్త నిబంధన ప్రారంభం అవుతుందని ముందుగానే దానికి సియోన్ అని యెషయా గ్రంథంలో కూడా కీర్తనలో కూడా సియోన్ అని పేరు పెట్టారన్నమాట. అంటే యెరూషలేముకి సియోన్ అని ఉంటది, లేకపోతే క్రీస్తు సంఘానికి సియోన్ అని కూడా ప్రవక్తల ప్రవచనాల్లో ఉంటదన్నమాట అండి. అంటే ఈ విషయాలు ముందుగానే ప్రత్యేకించుకున్నాడు అన్నమాట దేవుడు తన సంకల్పం ప్రకారం. ఆ రాజ్య నిర్మాణంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజుగా, అలాగే ఆ రాజ్య నిర్మాణంలో పాలుభాగస్తుడు పరిశుద్ధాత్ముడు, అలాగే అపోస్తులుని పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే ఆ మానవ మాత్రులు కాబట్టి అపోస్తులు దైవ సంబంధమైన సంగతుల విషయాల్లో వారు మర్చిపోతారు కాబట్టి వారికి ఎల్లప్పుడూ వాళ్ళని జ్ఞాపకం చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు ఏమైతే బోధించాడో అది ఆ బోధన జ్ఞాపకం చేయడానికి పరిశుద్ధాత్ముడు వాళ్ళకి ప్రత్యేకంగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారని ముందుగానే సిద్ధపరిచాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అలాగే ఇలాగా పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడతాడని ప్రవక్తల ప్రవచనాల్లో కూడా మనకి యావేల్లో చూసినా, యెజ్కేలు చూసినా, యెషయా గ్రంథంలో అంతకు ముందు వారం చూసాం. ఈ పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడతాడు అన్నది ప్రవక్తల యొక్క ప్రవచనాల్లో కూడా మనం చూసాం అండి. కాబట్టి ఇప్పుడు మనం అపోస్తలుల గారు 1:4 చూస్తే తండ్రి యొక్క వాగ్దానం అంటే పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారని అపోస్తలులను బలపరిచారన్నమాట అండి. రెండోదిగా చూస్తే 1వ అధ్యాయం అపోస్తలుల గారు 8వ వచనంలో కూడా ఎందుకు వారు పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చి శక్తి పొందుకుంటాడన్నది మనం యోహాను సువార్తను ఒకసారి చదువుదామండి. ఇది ఇలా తర్వాత చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం. అపోస్తలులకే ఎందుకు అంత సిద్ధపరిచి ప్రాముఖ్యంగా వాళ్ళని దేవుని రాజ్య నిర్మాణంలో ఎన్నుకున్నాడంటే, వాళ్ళు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడంటే వారు సర్వ సృష్టికి సువార్త ప్రకటించట్లో గొప్ప దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చట్లు అపోస్తలు ద్వారా తన కార్యాలను జరిగించడానికి ప్రత్యేకపరుచుకున్నాడు అన్నది మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఉందండి. చూద్దామండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణం తర్వాత అపోస్తలులకు తెలియజేస్తున్న సమాచారం అంటున్నా. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందుడి, మీరు ఎవరి పాపం క్షమించుతారో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపం మీరు నిలిచినిత్రో అవి నిలిచి ఉండునని వారితో. అంటే
ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని సంకల్పం నెరవేర్చి, ఆయన చిత్త ప్రకారం ఆయన మరణించి తిరిగి లేపబడి పరలోకం నుంచి ఏలుబడి చేస్తా ఉంటాడు. ఈ పరలోకపు ఏలుబడిలో ఎవరు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం ఎఫెసీ పత్రిక 2 అధ్యాయం 20, 21, 20, 21 చదివితే ముఖ్యమైన మూలరాయి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండగా, అపోస్తుల యొక్క బోధే ఆ రాజ్యం యొక్క నిర్మాణం పునాదై ఉన్నదన్నది అక్కడ మీకు కిందటి వారం తెలియజేయడం జరిగింది. కాబట్టి అపోస్తులు బోధ చేస్తేనే మానవ పాపాలు క్షమించబడతాయి. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క వాగ్దానం ఇది. తండ్రి యొక్క వాగ్దానం అంటే మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందిన తర్వాత మీకు ఎవరైతే మీరు ఉపదేశం చేస్తే మానవ జాతి యొక్క పాప క్షమాపణ అపోస్తుల యొక్క బోధ ద్వారానే బోధ చేస్తేనే మానవ జాతి పాపాలు క్షమించబడతాయని ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మరణం తర్వాత ఆయన పరమునకు చేర్చుకోక ముందే ఈ సంగతులు అపోస్తులకి దృఢంగా చెప్పడం జరిగింది మాటండి. కాబట్టి మనం 1:8 మరొకసారి అపోస్తుల కార్యం అదే తెలియజేస్తున్నాడండి. ఏంటి మీకు ఆ తండ్రి యొక్క వాగ్దానం పరిశుద్ధాత్మ ద్వారా మీరు శక్తి పొందుకున్న తర్వాత మీరు ఎక్కడెక్కడ సువార్త ప్రకటిస్తారు అన్నది కూడా 1 అధ్యాయం 8వ వచనం మనకి తెలియజేయబడుతుంది మాటండి వాక్యం. ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందదురు కనుక మీరు యెరూషలేములోను యోదాయ సమరయ దేశముల యందును భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. ఎందుకండి? దేవుని రాజ్యం సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలి. దేవుని రాజ్యం సర్వ సృష్టిలోను వ్యాప్తి చెందాలంటే అపోస్తులకి ఏం పొందుకుంటారంటే పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకుంటారు. మీరు పరిశుద్ధాత్మ ద్వారా శక్తి పొందుకుంటారు. ఆ శక్తి పొందుకుంటం ద్వారా మీరు సర్వ సృష్టికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే సువార్తను ప్రకటిస్తారు. ఆ సువార్త ప్రకటించడం ద్వారా మానవులు పాపాలు క్షమించబడతాయి అన్న సత్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణం తర్వాత 40 దినాల్లో అనేక ప్రమాణాలు చూసి దేవుని రాజ్యం విషయంలో కానీ రాజ్య విషయాల గురించి అనేక ప్రమాణాలు వారు చేయబోయే పరిశుద్ధాత్ముడు వారు ఎలా పొందుకుంటారు అని శిలువ మరణం ముందర కూడా బలపరిచాడండి. అనేక సంగతులు పరిశుద్ధాత్మ గురించి తెలియజేస్తూ శిలువ మరణం తర్వాత కూడా పరిశుద్ధాత్మ గురించి తెలియజేశారు. కాబట్టి 50 అంటే ప్రవక్తలు ప్రవచించారు పరిశుద్ధాత్మ గురించి. అలాగే 50 గ్రంథం యొక్క నెరవేర్పు 2వ అధ్యాయంలో ముందుగా ఎవరు పొందుకుంటారు? పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిన అపోస్తలు పొందుకుంటారు. 50 గ్రంథంలో ప్రవచనం ఎవరికి ముందుగా ఎవరు నెరవేర్పు జరుగుతుందంటే ముందుగా సిద్ధపరిచి ప్రత్యేకపరుచుకున్న అపోస్తులకి ఈ పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడతాడు. పరిశుద్ధాత్మ ద్వారా వారు శక్తి పొందుకుంటారు. వారు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకుంటారు. వారు మొట్టమొదటగా దేవుని సంకల్ప ప్రకారం వారు దేవుని రాజ్యంలో మొదటి ప్రథమ ఫలం క్రీస్తు ప్రభు అయితే వారు ఫలాలుగా దేవుని రాజ్యంలో క్రీస్తు యొక్క శిలువ మరణానికి సాక్షులై ఉంటారు. సువార్త ద్వారా వారు మొట్టమొదట దేవుని రాజ్యంలో క్రీస్తు సంఘంలో వారు ప్రవేశించిన వారుగా మనకి కనపడతారన్నమాట అండి. పరిశుద్ధాత్మలో వారు బాప్తిసం పొందుకోవడం వల్ల చూసినట్టయితే మార్కు సువార్తలో వారు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు 50 గ్రంథం యొక్క నెరవేర్పు జరుగుతుందని ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందుగానే మార్కు సువార్త 16 అధ్యాయం 17వ వచనంలో కూడా వారికి ముందుగానే తెలియజేశారన్నమాట అండి. వారిని సిద్ధపరిచాడండి, ముందుగానే తెలియజేశారు. శిలువ మరణం తర్వాత కూడా ఎంత ప్రాముఖ్యంగా బాధ్యత తీసుకుని ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తులను సిద్ధపరిచినట్టు మనకి తెలియజేయబడుతుంది. ప్రభు యొక్క వాక్యం ఇలాగా మార్కు సువార్త 16-17 ఇలా తెలియజేయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాగ ఉపదేశించారు అన్నమాట. నమ్మిన వారు వల్ల ఈ సూచక్రియలు కనబడును. ఏలయనగా నా నామం వలన నా దెయ్యములు వెళ్ళగొట్టబడుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములు ఎట్టు పట్టుకుందు, మరకరమైన ఏదైనా తాగినను అది వారికి హాని కలగదు, రోగులు మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురు. చూసారా, అపోస్తులు బాప్తిసంలో పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకున్నప్పుడు 50 గ్రంథం అలాగే ప్రవక్తల యొక్క ప్రవచనం పరిశుద్ధాత్మ పొందుకుంటారని క్రొత్త నిబంధన ఇనాగ్రేషన్ జరిగినప్పుడు మొట్టమొదటిగా అపోస్తులు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందినప్పుడు వారు ఏ కార్యాలు చేస్తారో సర్వ సృష్టికి సువార్త ప్రకటించట్లో వారికి పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నప్పుడు
ఏ కార్యక్రమాలు జరుగుతాయో ముందుగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కగా మనకి వారికి ఉపదేశించారు. ఈ రోజు మనకది గొప్ప మనం గ్రహించుకొని దేవుని జ్ఞానం, దేవుని సంకల్పం ఇలా క్రమంగా మనకి తెలియజేయబడిందన్నది మనం ఆలోచించుకోవాలండి. చూసినట్టయితే చూడండి ఎంత చక్కగా మనకి తెలియజేయబడుతుందో. పరిశుద్ధాత్మ యావేలు యొక్క గ్రంథం నెరవేర్పు అక్కడ ఎలా జరుగుతుందో చూడండి. ముందుగా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారు అపోస్తులు. వారు పొందుకున్నప్పుడు తండ్రి యొక్క వాగ్దానం అపోస్తులు ఎలా నెరవేర్చబడింది. వారు భాషలు మాట్లాడారు, వాక్శక్తి వచ్చింది. మనం చూసినట్టయితే వారు సూచక్రియలు చేశారు, అద్భుతములు చేశారు. మనం అపోస్తుల కార్యం మొత్తం చదివితే వారు ఆయా భాషల్లో మాట్లాడారు, వాక్శక్తి వచ్చింది, ఆయా భాషలు మాట్లాడతారు. మనకి అపోస్తుల కార్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ ఈ నెరవేర్పు అంతా అక్కడ మనకి కనపడుతుంది అన్నమాట అండి. అపోస్తుల్లో కనపడుతుంది అన్నమాట అండి. మరణకరమైంది అంటే పాములు ఎత్తి పట్టుకుని అపోస్తులైన పౌలు జీవితంలో ఆయన సముద్ర ప్రయాణాల్లో రోమ ప్రయాణాల్లో ఆయన వెళ్తే అని దేవి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పాము పట్టుకుంది, విషకరం పాము. అయినా ఆయన చావలేదండి. అలాగే అపోస్తులైన పౌలు గాని అపోస్తులైన పేతురు మొట్టమొదటి ప్రసంగంలో ఆయన చేసినప్పుడు వారు ఆ విషయాల గురించి చక్కగా ఇదిగో మీరు ఇది నెరవేర్పు జరిగింది, ఇదిగో అపోస్తులలో నెరవేర్పు జరిగింది అన్నది కూడా ఆయన దృఢంగా మాట్లాడతారు. ఎందుకంటే ఇదేమి ఇది మీరు కొత్త అనుకుంటున్నారు కాదు. పేతురు గారు చక్కగా వివరించారు. ఇదిగో ఇది నెరవేర్పు జరిగిందని. ఈ కొత్త భాషలో మీరు మద్యం తాగడం వల్ల వచ్చింది అని అక్కడ ఉన్న ప్రజలు అభిప్రాయపడితే, ఇది కాదు యావేలు ప్రవచనం ఇక్కడ నెరవేర్పు జరిగింది, ఇదిగో భాషలు మాట్లాడతారు. ఇది ఎవరంటే ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనం ఇక్కడ నెరవేర్పు జరిగిందని చక్కగా ముందుగా పరిశుద్ధాత్మలో అనుగ్రహింపబడ్డాడు. తండ్రి యొక్క వాగ్దానం అపోస్తుల్లో నెరవేర్చబడిందని చాలా చక్కగా మనం చూసినట్టయితే చాలా వివరంగా గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట అండి. ఎందుకంటే ఈ విషయాలు మనం ముందుకే వారిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడని, దేవుని యొక్క కార్యాలు అపోస్తుల నుండి పరిశుద్ధాత్ముడు జరిగించాడని మనం అపోస్తుల గారిని చదివినప్పుడు వారు భాషలు మాట్లాడారు, సూచక్రియలు చేశారు, అద్భుతాలు చేశారు. వారు మరణకరమైంది వారికి ఏదైనా వారికి హాని జరగలేదన్నది వారి జీవితాల్లో నెరవేర్పు. అపోస్తుల కార్యం మీరు చదివినట్టయితే సువార్తికులైన వారు, సహోదరులైన వారికి సంగతులు చాలా వివరంగా వారు తెలియజేయబడ్డాయండి. వారు ఎరిగిన విషయాలు ఇవన్నీ. కాబట్టి అపోస్తులు ఇంకో విషయం మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అపోస్తులు కాలం వేరు, పౌలు కూడా అపోస్తులుడే అన్నది మనం గ్రహించుకోవాల్సింది అవసరం ఉందన్నమాట అండి. ఎందుకంటే పౌలు ప్రత్యేకింపబడ్డాడు అన్నమాట అండి. ప్రత్యేకంగా ఆయన అపోస్తులతో పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందలేదండి. ఆయన ప్రత్యేకింపబడ్డాడు అన్నమాట అండి. ఎవరు వాళ్ళు ప్రత్యేకించుకున్నారంటే ప్రభువుని యేసుక్రీస్తే ప్రత్యేకించుకున్నాడు అన్నమాట అండి. ప్రభువుని యేసుక్రీస్తే పౌలును ప్రత్యేకించుకున్నాడని గలతీ పత్రిక 1:1 చదివితే మీకు తెలుస్తుందండి. పౌలు కూడా అపోస్తులుడే అన్నది, పౌలు కూడా అపోస్తుడే అనడానికి ఏ కాలమందు అపోస్తుల కాలంలో అపోస్తులు ఎప్పుడైతే పరిశుద్ధాత్మలు బాప్తిసం పొందారో అప్పుడు పొందలేదండి పౌలు, తర్వాత పొందాడు మాట అండి. కాబట్టి ఇది ఎవరి వల్ల జరిగిందంటే ప్రత్యేకించుకోవడం అన్నది చాలా ప్రాముఖ్య విషయం అండి. దేవుడు తనకు విధేయైన వారిని తన పని జరిగించట్లో ప్రత్యేకించుకుంటాడు. మనల్ని ఎలాగా లోకంలోంచి ఎలాగా పాపక్షమాపణ దయచేసి పరిశుద్ధులుగా ప్రత్యేకించుకున్నాడో అలాగే తన పని జరిగించుటకు తన పని వారిని ప్రత్యేకించుకున్నట్టు అపోస్తలుడైన పౌలు మాట్లాడాడు. చూడండి గలతీ పత్రిక 1:1 మనుషుల వలన మూలంగా నేను చూసారా, మనుషుల వలన మూలం అంటే అపోస్తులు చేతులు ఉంచడం ద్వారా పౌలు పరిశుద్ధాత్మ పొందలేదు. అపోస్తులు ద్వారా సందేశం అందిన కార్యం జరిగించి ఆయనకి పని అప్పు చెప్పబడినట్టు లేదండి గ్రంథం మనం చూసినట్టయితే. అందుకే తను చాలా స్పష్టంగా మనుషుల మూలంగా ఏ మనుషుల మూలం కాక యేసుక్రీస్తు వలన ఆయన మృతుల్లోని లేపిన తండ్రి అయిన దేవుని వలన
అపోస్తులుగా నియమించబడ్డాడు పౌలు. చూసారా? అందుకే ఒక అన్నయ్య అనే ప్రత్యేకమైన శిష్యుని పంపించి అపో ఆయన ఆయనకి అపోస్ 9వ అధ్యాయంలో చూస్తే అన్నయ్య అనే ప్రత్యేకమైన పంపించి ఆయన ద్వారా ప్రత్యేకించబడి పరిశుద్ధాత్మ కుమ్మరింపబడటం చూస్తారు. ఆయన బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడటం చూస్తారు. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా మనం చూసినట్టయితే అపోస్తలుగా మొదటి కొరింథీ పత్రికలో ఆయన చక్కగా చెప్పాడు మాట అండి. ఏం చెప్పాడంటే 8వ వచనంలో అందరికి కడపటి ఆ కాలమందు పుట్టి ఉన్న నాకును కనబడెను. చూసారా? అపోస్తులు ఎలాగైతే క్రీస్తుకు సాక్షులై ఉన్నారో అదిగో యేసుప్రభు నాకు కూడా కనపడ్డాడు. ఎందుకంటే యేసుప్రభు ప్రత్యేకంగా ఆయనకి కనపడ్డాడు అన్నది 9వ అధ్యాయం అపోస్తుల కార్యం చదివితే మనం వివరంగా అక్కడ సమాచారం దేవుడు తన వాక్యం ద్వారా మనకు అందించాడు మాట అండి. అంటే ప్రత్యేకింపడాలి. అంటే అపోస్తుల కాలంలో ఈయన పరిశుద్ధాత్మ పొందలేదు. కాబట్టి అకాలమందు ఈయనకి అంటే అపోస్తులు కాని కాలం అకాలం మాట అండి. ఆ కార్యాన్ని అక్కడ ప్రత్యేకంగా అన్నయ్యని ఎన్నుకొని దేవుడు తన శిష్యుడిగా అన్నయ్యని పంపించి అన్నయ్య ద్వారా సందేశం అందిస్తే అక్కడ బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను అనుగ్రహింపబడటం జరిగింది. పౌలు కూడా అపోస్తుడు అనడానికి చక్కటి మనకి కార్యం 19వ అధ్యాయం 4వ వచనంలో జరుగుతుంది అన్నమాట. ఒక గొప్ప కార్యక్రమం. ఎందుకంటే పౌలు అపోస్తుడు అని ఆ కాలంలో కొంత సందేశపడేవారు అన్నమాట అండి. కానీ పౌలు కూడా అపోస్తుడు అనడానికి ఒక కార్యక్రమం మనం 19వ అధ్యాయం 4వ వచనం చూస్తే అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చుచున్న వాణ్ణి అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిసం ఇచ్చింది. ఇక్కడ యోహాన్ బాప్తిసం పొందారని కొంతమంది శిష్యులు. కానీ వాళ్ళని అడిగినప్పుడు పౌలు నువ్వు యోహాన్ బాప్తిసమే పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మాకు తెలియదు అని వాళ్ళు మాట్లాడినప్పుడు అవును యోహాను మీకు మారు మనసు పాపక్షాపణ ఇచ్చాడు, కానీ తన వెనుక వచ్చేవాడు యేసుక్రీస్తునందు మీరు బాప్తిసం పొందాలి అని పౌలు తెలియజేస్తే పౌలు అక్కడ సందేశం అందించినప్పుడు అక్కడ వినిన వారికి వారు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినప్పుడు అపోస్తుడైన పౌలు చేతులుంచడం ద్వారా వారు భాషలు మాట్లాడారు. చూడండి, తరువాత పౌలు వారి మీద చేతులుంచగా 6వ వచనం అండి 19వ అధ్యాయం అపోస్తుల గారు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుతూ ప్రవచించుటకు మొదలుపెట్టారు. ఎందుకంటే పౌలు కూడా అపోస్తుడే అని తెలియజేయడానికి పరిశుద్ధాత్ముడు లేదా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేశారు. లేదా పరిశుద్ధాత్మ మనకి సంగతి పౌలు కూడా అపోస్తుడే. ఎందుకంటే అపోస్తులు చేతులుంచితే అపోస్తులు చేతులుంచడం ద్వారా మీకు నేను వివరిస్తాను. అపోస్తులు చేతులుంచితే అనేక మంది మనం 6వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ సహోదరులు 7గురికి అపోస్తులు చేతులుంచడం వల్ల పిలుపు గాని ఇంకా ఆయన చనిపోయిన ఆయన చెప్తానండి ఆయన కానీ అద్భుతాలు సూచక్రియలు చేశారు అండి. కాబట్టి స్టెఫన్ మాట అండి, స్టెఫను పిలుపు కూడా అద్భుతాలు సూచక్రియలు చేశారు 6వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో. అలాగే ఇక్కడ అపోస్తుడైన పౌలు చేతులు ఉంచడం ద్వారా కూడా వాళ్ళు భాషలు మాట్లాడటం ప్రవచించడం జరిగింది మాట అండి. అంటే ఇక్కడ పౌలు కూడా అపోస్తులు అనడానికి పరిశుద్ధాత్ముడు లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి అపోస్తుల కార్యాలు రాయించి పెట్టారు. ఎందుకంటే అపోస్తులు ఏమైతే అద్భుతాలు సూచక్రియలు చేశారో పౌలు కూడా అదే చేశారు. 11వ అధ్యాయంలో కూడా మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతము చేయించాడు. అదే అధ్యాయంలో 19వ అధ్యాయంలో పౌలు చేత కూడా అద్భుతాలు సూచక్రియలు అపోస్తులైన పేతురు ఎలాగైతే మరణించిన వారిని బ్రతికించాడో అద్భుతాలు సూచక్రియలు చేశారో చేతిగుడ్డలు తగిలిన ఇది పౌలులో కనపడింది అనమాట. అంటే పౌలు కూడా అపోస్తుడే, ప్రత్యేకింపబడ్డాడు తన పని కొరకు. 9వ అధ్యాయం చేస్తే నేను నా సాధనమై ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నయ్యకి చెప్తాడు, అతను నేను సాధనమై ఉన్నాడు, నా సాధనమై ఉన్నాడు అని చాలా చక్కగా ప్రత్యేకింపబడి ప్రత్యేకంగా ఎన్నుకున్నవాడుగా అనేక మార్లు ఆయన తన పత్రికల్లో తెలియజేసుకుంటూ వచ్చాడు అండి. కాబట్టి పౌలు కూడా అపోస్తుడులే అన్నది మనం గ్రహించుకోవాల్సిన అవసరత దేవుడే తెలియజేశాడు, లేదా ప్రభువే తెలియజేశాడు తన వాక్యం ద్వారా. పరిశుద్ధాత్ముడే మనకు తెలియజేశాడు, లేక దేవుని తన వాక్యం ద్వారా, లేకపోతే తను
మనకు సందేశం అందించడం ద్వారా, లేఖనాల ద్వారా అన్నది కూడా మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఫేస్ వన్ అంటే అపోస్తులకి పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడ్డాడు. అపోస్తుల ద్వారా అద్భుతాలు, సూచక్రియలు, భాషలు ఇవన్నీ జరిగినాయి మొదటి శతాబ్దంలో. అంటే దేవుని యొక్క రాజ్య నిర్మాణం, లేకపోతే దేవుని ఇంటి నిర్మాణం, లేకపోతే దేవుని యొక్క వ్యవసాయం మొట్టమొదటి అపోస్తుల ద్వారా ప్రారంభించినట్టు, ప్రభువైన యేసుక్రీస్తే రాజుగా, ఆ రాజ్యంలో నిర్మాణం అపోస్తులు పరిశుద్ధాత్ముడు, దేవుని తన సంకల్ప ప్రకారం, క్రొత్త నిబంధన ప్రకారం దేవుని రాజ్యం కట్టబడ్డానికి, లేకపోతే ప్రభు యొక్క రాజ్యం కట్టబడ్డానికి చక్కగా నిర్మాణం చేశాడు మాట అండి. చూడండి, అంటే దేవుని యొక్క రాజ్య నిర్మాణం చేయట్లో వారు ఏమేమి కార్యాలు చేస్తారు అపోస్తులు. ఫేస్ వన్ మనం చూసినప్పుడు అపోస్తులు అద్భుతాలు, సూచక్రియలు అన్నీ చేశారన్నమాట అండి. సూచక్రియలు, అద్భుతాలు, భాషలతో మాట్లాడడం, ఇవన్నీ అపోస్తుల్లో కనపడతాయి మాట అండి. అపోస్తుల ద్వారా మాత్రమే పాపక్షమాపణ జరుగుతుంది. అపోస్తులు బోధ చేస్తేనే, సందేశం అందిస్తేనే. ఎందుకంటే అపోస్తుల సందేశం ద్వారానే సర్వ సృష్టికి సందేశం అందాలన్నది దేవుని ఉద్దేశం అయినది. అంటే మొట్టమొదట అగ్రగా మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురుతో చెప్పాడు మాట అండి. మొట్టమొదట పేతురు ప్రసంగం చేస్తే యెరూషలేము వారికి ముందర, యెరూషలేములో ఉన్న వారికి అందరికీ వారు సందేశమైనగా పాపక్షమాపణ పొందుకొని పరిశుద్ధాత్మ వరం పొందుకున్నారన్నమాట అండి. కృపావరం కాదండి, పరిశుద్ధాత్మ వరం ఏంటంటే సువార్త విన్నవాళ్ళు వారు మారు మనసు, పాపక్షమాపణ పొందుకుంటే పరిశుద్ధాత్ముడు వరంగా అనుగ్రహింపబడతాడు. అలాగే అపోస్తుల ద్వారానే, అపోస్తుల చేతులుంచితేనే ఎవరైనా దేవుని సంకల్పంలోకి వస్తారు అనడానికి సమరయుల్లో కూడా ఫిలిప్పు వెళ్ళాడు, అపోస్తులు చేతులు ఉంచారు. 6వ అధ్యాయంలో ఫిలిప్పు అద్భుతాలు, సూచక్రియలు చేశారు, బాప్తిస్మం ఇచ్చాడు, కానీ వారు పరిశుద్ధాత్మ పొందుకోలేదు. కానీ అపోస్తులు వెళ్తేనే మళ్ళా పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడ్డాడు. అలాగే మన 10వ అధ్యాయం కొర్నేలి గురించి మనకు తెలిసిన విషయం, అన్యజనుడు అయిన కొర్నేలి విషయంలో కూడా అన్యజనులు కూడా యూదులతో పాటు సమాన వారసులు అనడానికి 3వ అధ్యాయం 6వ వచనం ఎఫెసీ పత్రిక, అన్యజనులు యూదులు కూడా క్రొత్త నిబంధన ప్రకారం క్రీస్తు యేసునందు సమాన వారసులు, ఈ వాగ్దానంలో పాలువారు అయి ఉన్నారనడానికి అక్కడ పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు ముందుగానే అపోస్తులకు ఎలాగైతే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడో వీళ్ళ మీద కూడా అలా దిగి వచ్చినప్పుడు అక్కడ పేతురుతో పాటు కొంతమంది సహోదరులు వచ్చారన్నమాట అండి. ఎవరు? పేతురుతో పాటు. ఎందుకు సహోదరులు వచ్చారంటే వీరు పరిశుద్ధాత్మ దిగినప్పుడు క్రొత్త భాషలు మాట్లాడారన్నమాట అండి. వీళ్ళు కూడా ఎవరండి? కొన్ని 10వ అధ్యాయం మనం చూసినప్పుడు వారు పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగినప్పుడు వారు క్రొత్త భాషలు మాట్లాడారన్నమాట అండి. కొత్త భాషలు మాట్లాడారు. అప్పుడు ఎవరు చూసారు? పేతురుతో వచ్చిన సహోదరులు చూసారన్నమాట అండి. చూసి అంటే మన అప్పుడు పేతురు 11వ అధ్యాయం చాలా వివరంగా వివరించాడన్నమాట అండి. మనకి ఎలాగైతే సమాన వారం అనుగ్రహింపడిందో వీళ్ళకు కూడా దేవుడు తన సంకల్ప ప్రకారం సమాన వారం అనుగ్రహించాడు. కాబట్టి మనం అడ్డు పెట్టలేదు. ఇదిగో ముందుగానే నాకు దేవుడు దర్శనం ద్వారా చూపించాడని 10వ అధ్యాయం 11వ అధ్యాయం సవివరంగా తెలియజేస్తాడన్నమాట అండి. ఫేసు అంటే అపోస్తుల ద్వారా జరిగించిన కార్యాలు మనం ఇప్పుడు ఆలోచన చేస్తాం. అపోస్తుల ద్వారా మాత్రమే పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడతాడు. అపోస్తులు సందేశం అందిస్తేనే మానవ జాతి పాపాల క్షమాపణ జరుగుతాయి. అంటే యెరూషలేములో యూదులైన వారు కానీ, సమరయులకు కానీ, అన్యజనులకు కానీ ఎవరు సందేశం అందించాలి? అపోస్తులే. అపోస్తులు సందేశం అందిస్తే సువార్త విన్నవారు మారు మనసు పొంది పాపక్షమాపణ పొందుకుంటే పరిశుద్ధాత్ముడు వరంగా పొందుకుంటారు అన్న సత్యాన్ని గ్రహించుకోవాలన్నమాట అండి. అలాగే అపోస్తులు మన 10వ అధ్యాయం చూసినప్పుడు మనం అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదండి. అది ముందుగానే ప్రత్యేకింపబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆజ్ఞ మాట అండి. నువ్వు వెళ్తేనే నువ్వు ఎవరికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపడితే వారికి, ఎవరి పాపాలు క్షమిస్తే వాళ్ళకి. కాబట్టి సువార్త విన్నారు వాళ్ళు. అక్కడ అపోస్తులు అన్యజనులు కూడా యూదులతో సమాన వారసులు అన్నది ప్రత్యేకంగా అక్కడ కార్యక్రమం దేవుడు చేశాడన్నమాట అండి. అపోస్తుల ద్వారా చేశాడన్నమాట అండి. ఏది వారి మీదకి ఎలాగొచ్చిందో వీరి మీద కూడా. వీళ్ళకి చిహ్నం ఏంటండి?
వారు కొత్త భాషలు మాట్లాడారు. అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద రాలుగా, వీళ్ళు పరిశుద్ధాత్మ దిగిన వచ్చిన వీరు కూడా కొత్త భాషలు మాట్లాడారు. చూసారు, సమాన వరం అనుగ్రహింపబడింది అన్నది తెలియజేయడానికే గాని మరలా అపోస్తలుల ద్వారా పొందుకున్న వారు వేరొకరి మీద చేతులు ఉంచితే పరిశుద్ధాత్ముడు అనుగ్రహం పడినట్టు ఎక్కడ గ్రంథంలో మనకి సమాచారం లేదండి. ఇది మనం ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. ఫేజ్ 2లో మనం చూసినట్టయితే అపోస్తలు చేతులుంచితేనే సూచక్రియలు అద్భుతాలు చేశారు. మనం 6వ అధ్యాయం చూసినప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు అపోస్తలైన వారు ఒక 7 సహోదరులను తీసుకురండి, మేము వాక్య పరిచయం చేయాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, మేము ఆహారం పంచిపెట్టడం యుక్తం కాదని ఒక 7 వీళ్ళు ఏమయ్యారండి? వీళ్ళు బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను వరం పొందుకొని అపోస్తులతో పాటు ఉన్నవారు మాట్లాడి, అపోస్తుల దగ్గర నేర్చుకుంటున్నవారు, లేకపోతే అపోస్తుల సందేశం అపోస్తుల దగ్గర ఉన్నవారు మాట్లాడి వీరు చక్కగా వాళ్ళు ఆ సమస్యను తీర్చడానికి 7 సహోదరుల్ని ఎన్నుకోమంటే అందరికీ ఇష్టమైంది, ఎన్నుకున్నారు. అపోస్తులు చేతులు ఉంచారన్నమాట అండి వారు కార్యాలు చేయడానికి, అక్కడ సంఘ క్షేమాభివృద్ధి కొరకు సువార్త విస్తరించడానికి. చూడండి, మనం ఎఫ్సి పత్రిక మన 4వ అధ్యాయం ముందుగా అపోస్తలు, ప్రవక్తలు, చూసారా, సువార్త దేవుని రాజ్య నిర్మాణంలో ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజుగా, పరిశుద్ధాత్ముడు దేవుని రాజ్య నిర్మాణంలో ఆయన కూడా అపోస్తలు ఉండి పనిచేస్తే దేవుని రాజ్య నిర్మాణం జరిగినట్టు. అలాగే మొదటి శతాబ్దంలో అపోస్తలు, ప్రవక్తలు, సువార్తకులు చూడండి చక్కగా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఫేజ్ 2లో మనం ఏం చూసుకుంటున్నాం అంటే రెండో తరువాయి అపోస్తలు చేతులు ఉంచడం ద్వారా వారు అద్భుతాలు సూచక్రియలు చేశారన్నమాట అండి. ఈ 7 సహోదరుల్లో 2 సహోదరుల సంగతులు మనకు రాయబడ్డాయి. ఎవరంటే ఫిలిప్పి. మనం 8వ అధ్యాయంలో ఫిలిప్పి చెదిరిపోయిన వారు సంఘానికి హింస వచ్చిన తర్వాత, చెదిరిపోయిన తర్వాత స్తెఫను విషయంలో సంఘానికి హింస వచ్చింది. స్తెఫను మనం 6వ అధ్యాయంలో స్తెఫను కూడా చక్కటి జ్ఞానంతో ఉపదేశం చేసినట్టు, అద్భుతాలు చేసినట్టు, స్తెఫను చేసినట్టు అద్భుతాలు సూచక్రియలు. చూడండి, ఇక్కడ అద్భుతాలు సూచక్రియలు, భాషలు కూడా మాట్లాడే కార్యక్రమం జరిగిందన్నమాట అండి. అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు, స్వస్థతలు కూడా చేశారండి. ఫిలిప్పి స్వస్థత చేశాడు, అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. స్తెఫను కూడా అద్భుతాలు చేశాడు, దేవుని జ్ఞానం ప్రకటన చేశాడు అన్నమాట అండి. ఆ జ్ఞానానికి వాళ్ళు యూదులైన వారు ఆశ్చర్యపోయారు అన్నమాట అండి. మనకి 6, 7, 8 అధ్యాయాల్లో చూసినట్టయితే ఇలాగా అపోస్తలు చేతులు ఉంచడం ద్వారా పరిశుద్ధాత్ముడు ప్రత్యేకమైన వారు అద్భుతాలు, వారి చేతులు ఉంచితే అద్భుతాలు సూచక్రియలు చేసినట్టు మనకు ఫేజ్ 2లో కూడా మనకు కనపడతాయి మాటండి. మనం చూసినట్టయితే అపోస్తులు 8వ అధ్యాయం చూసాం కదా. 15వ అధ్యాయం చూసినట్టయితే అపోస్తుల గారి 15వ అధ్యాయం చూడండి. ప్రవక్తలు అన్నాను కదండి, మనకి ఎఫ్సి పత్రిక 4:13లో సంఘ క్షేమాభివృద్ధి కొరకు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధికి ముందు అపోస్తులు, తర్వాత ప్రవక్తలు, సువార్తకులు అని అక్కడ ఒక జాబితా ఇచ్చారు. దేవుని రాజ్య నిర్మాణంలో ఒక జాబితా ఇచ్చారన్నమాట అండి. మనం అది చదువుకున్నాం కిందటి వారం. ఇప్పుడు 15వ అధ్యాయం చూడండి. అపోస్తుల గారి 15వ అధ్యాయం చూద్దామండి. 32 వచనం చూడండి. మరియు యోదాయు, శీలయు కూడా ప్రవక్తలై ఉండి నందును పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచారు. అంటే ప్రవక్తలు, క్రొత్త నిబంధన ప్రవక్తలు మాట్లాడి వీళ్ళు యోధా, శీల, వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే మనం చూసినట్టయితే పత్రికలో చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు దగ్గర వీరు తర్పీదును ఉన్నట్టు. అలాగే 13వ అధ్యాయంలో చూసినట్టయితే అక్కడ స్థానిక సంఘంలో పౌలుతో పాటు కొంతమంది, 13వ అధ్యాయం కూడా ఒకసారి చదువుతాను చూడండి, మీకు అర్థమవుతుంది. అంతియోకలో ఉన్న సంఘంలో బర్మా, నిగరమని శ్రీమయ్యను, కురైన లూకియా, చతుర్పతి అతని హేరోదుతో కూడా పెంచబడిన మనయేలు, పౌలు అను ప్రవక్తలుగా బోధలుగా ఉండిరి. ప్రవక్తలు, బోధకులు అన్నారు. అంటే ఇక్కడ ఈ సంఘంలో ప్రవక్తలు ఉన్నారు, సందేశం అందించే ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు అన్నది పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు అన్నమాట అండి. అక్కడ పెద్దలకు, అక్కడ కొంతమంది వాళ్ళ చేతులు ఉంచడం ద్వారా కూడా జరిగింది. చేతులు ఉంచడం అంటే ప్రత్యేకపరచుకోవడం అన్నమాట అండి.
అంటే అంత్యొక సంఘంలో అంటే ప్రవక్తలు అంటే దేవుని యొక్క రాజ్య నిర్మాణంలో అపోస్తులు అపోస్తులు చేతులు ఉంచడం ద్వారా అంటే ప్రత్యేకించబడ్డారు. సర్వసృష్టికి సువార్త అందించట్లో అపోస్తులు సందేశం అంతేనే పాప క్షమాపణ పొందుకుంటారు అన్నమాట. ఆ సందేశం విని పరిశుద్ధాత్మ వరం పొందుకున్న వారు వీరు ప్రత్యేకంగా చేతులు ఉంచడం ద్వారా దేవుని రాజ్య సువార్త సర్వసృష్టికి అందించట్లో, స్థానిక సంఘాల క్షేమాభివృద్ధి చెందట్లో ఈ కార్యాలు జరిగినాయి. మొట్టమొదట అపోస్తులు పనిచేశారు, రెండోదిగా ప్రవక్తలు పనిచేశారు. అపోస్తుల ద్వారానే ఈ కార్యక్రమాలు జరిగించారు. మరి చూసారా, మనకి అపోస్తుల కార్యం చూస్తే దేవుని యొక్క రాజ్య నిర్మాణం ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజుగా ఉంటే ఆ నిర్మాణం అద్భుతంగా జరుగుతుందన్నమాట అండి. చక్కగా అపోస్తుల కార్యం చూస్తే మొదటి శతాబ్దంలో దేవుని యొక్క ఇంటి నిర్మాణం ఎంత అద్భుతంగా సర్వ సృష్టికి సువార్త అందించట్లో అపోస్తుల ద్వారా కార్యాలు, దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క కార్యాలు ఎలా జరిగినాయో, అపోస్తులు చేతులు ఉంచితే వారు ప్రత్యేకింపబడి వారు చూచుక్రియలు అద్భుతాలు ఎలా చేశారు, వారు క్రొత్త నిబంధన ప్రవక్తలు ఎలాగా, ఎందుకంటే క్రొత్త నిబంధన ప్రవక్తలు అంటే అప్పుడు మీకు తెలిసిన విషయమే, మొదటి శతాబ్దంలో సందేశం అందించడానికి అపోస్తుల యొక్క నోటి మాట ద్వారా అపోస్తుల దగ్గర తర్పీదు పొంది లేదా అపోస్తులను వెంబడించిన వారు సువార్త ప్రకటించట్లో వారికి చేతులుంచిన వారు ఏం చేసేవారంటే మీకు సందేశం అందించడానికి ఆయా ప్రాంతాలకు వెళ్ళడానికి నోటి మాటలతో మళ్ళా ఏ సందేశం అయితే అపోస్తులు బోధించారో ఆ సందేశం చెప్పడానికి వారికి అనుగ్రహించబడ్డదన్నమాట జ్ఞానం మాట అండి. అపోస్తులు చేతులు ఉంచడం ద్వారా వారు సందేశం చెప్పేవారు. వాళ్ళకి ఒక్కోసారి పత్రికలు ఇచ్చేవారు, పత్రికలు లేకపోతే డైరెక్ట్ గా సందేశం అందించేసేవారు అన్నమాట అండి. అంటే వారు దైవ సందేశాన్ని ప్రకటించేవారు అన్నమాట అండి. ప్రవక్తలు వెళ్ళి సువార్తను ప్రకటించేవారు. ఎందుకంటే సువార్త అన్నది కూడా సర్వ సృష్టికి సువార్త ఏం తెలియజేస్తుంది అంటే ఒక వ్యక్తి భవిష్యత్తును తెలియజేస్తుంది, తను ఏమై ఉన్నాడో తెలియజేస్తుంది, తను ఉన్న స్థితిని తెలియజేస్తుంది, తను ఎలాంటి జీవితం జీవించాలో తెలియజేస్తుంది, భవిష్యత్తు కూడా తెలియజేస్తుంది. ఒక వ్యక్తి సువార్త విన్నప్పుడు తను ఏ స్థితిలో ఉన్నాడో తెలియజేస్తుంది. రెండోదిగా చూస్తే తను ఏమై తను తన జీవితంలో ఉన్న పరిస్థితిని కూడా తెలియజేస్తుంది. హలో, తెలియజేస్తుంది అన్నమాట అండి. ఈ సమాచారం తెలియజేస్తుంది అన్నమాట అండి. కాబట్టి భవిష్యత్తు అంటే నిత్య జీవం, దేవుడు ఈ జీవితం తర్వాత ఏ జీవితం ఉందో కూడా తెలియజేస్తుంది అన్నమాట అండి. అపోస్తులు సువార్తలో ఉన్న ఎవిడి ఉన్న సత్యమైన సమాచారం ఇదండి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలని అపోస్తుల కార్యం మనం చూసినట్టయితే ఇక్కడ రెండోదిగా ప్రవక్తలే కాదు, సువార్తకుడు 7వ వాడైన మనం 21:8 చదివితే సువార్తకుడైన ఫిలిప్పి కూడా, అంటే మొదటి శతాబ్దంలో ఎవరు పనిచేశారంటే అపోస్తులు, ప్రవక్తలు, సువార్తకులు, ఉపదేశకులు, అర్థమైందండి, కాపర్లు కూడా పనిచేశారు అన్నమాట అండి. ఇలాగ దేవుని యొక్క రాజ్య నిర్మాణంలో అపోస్తుల కార్యంలో చదివితే ఇవన్నీ సంగతులు మనకి వెల్లడవుతాయి అన్నమాట అండి. కృపావరాలు అన్నాయి, నేను పరిచయం చేసి ముగించేస్తాను. కృపావరములు అన్నాయి సంఘ క్షేమాభివృద్ధి కోసం దేవుని యొక్క ఇంటి నిర్మాణం విషయంలో మొదటి శతాబ్దంలో అపోస్తుల ద్వారా ఇవ్వబడ్డాయి. మీకు ముందే చెప్పాను అన్నమాట అండి. రోమపత్రిక 1:12 ఆత్మ సంబంధమైన కృపావరం అన్నాడండి. అలాగే 12వ అధ్యాయం 7వ వచనంలో కృపావరాలు వేరువేరుగా ఉన్నాయన్నాడండి. నేను పరిచయం చేస్తున్నాను, ఇప్పుడు వచ్చే వారం దీన్ని వివరించుకుందాం. 14వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 5వ వచనంలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడ్డాయి అన్నాడండి. అలాగే కృపావరాలు ఎవరి చేతులుంచితే అనుగ్రహింపబడ్డాయంటే అపోస్తుల చేతులుంచితే అనుగ్రహింపబడ్డాయి అన్నది మనకి తెలియజేయబడుతుంది అన్నమాట. రోమపత్రిక 1:12 కానీ 2 తిమోతి పత్రిక 1:6లో తిమోతికి కూడా కృపావరం ఇవ్వబడింది మాట అండి. మీరు తిమోతి పత్రిక 1:6 ఇవన్నీ మనం వచ్చే వారం సవివరంగా ఆలోచన చేద్దామంటే సమయం కూడా మనకు అవ్వింది. కాబట్టి మనం మీకు తెలియజేసిన సమాచారం ఈనాడు కృపావరాల విషయాల్లో అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 28వ వచనంలో 28వ అధ్యాయం క్షమించండి 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో యావేలు యొక్క ప్రవచనం నెరవేర్పు
ఎలా జరిగిందంటే అపోస్తుల కార్యాల్లో మనకి ఆ సమాచారం అంతా ఇవ్వబడుతుంది మాట అండి. ముందుగా అపోస్తులకి అపోస్తుల ద్వారానే అపోస్తుల ద్వారానే తన కార్యాలు దేవుడు జరిగించాడు. అపోస్తుల పరిశుద్ధాత్మ నుండి ఆ కార్యాలు జరిగించినట్టు ఇవి నెరవేర్పు మనం చూసినట్టయితే చాలా క్రమంగా ఉంటదండి. చాలా అద్భుతంగా మనం కొంత పరిశీలన చేయాలి. కొంత గ్రంథాన్ని పరిశీలన చేస్తే సువార్తికులైన వారు మనం అందరం రండి ఒకరు ద్వారా ఒకరు నేర్చుకుంటా ఉంటే చాలా చక్కటిగా క్రమంగా ఉంటదన్నమాట అండి. సంఘానికి సువార్తికుడు సత్యాన్ని అంటే ఈ క్రమమైన పద్ధతిలో దేవుని సంకల్పాన్ని అనుసరించి మనం నేర్చుకుంటా ఉంటే చక్కగా వివరించవచ్చు మాట అండి. చూడండి, గలిబిలు ఏమీ లేదండి గ్రంథంలోని. మనం గ్రహించుకోకే ఈనాడు లోకంలో వివిధమైన బోధలు, నానా విధమైన బోధలు, అబద్ధ బోధలు వచ్చినాయి. అంటే గ్రంథాన్ని అబద్ధం చేసుకుని కలిపి చెరిపిడి బోధ అంటే లోకము దేవుని వాక్యాన్ని కలిపి చెరపడం వల్ల అబద్ధ బోధలు వచ్చినాయి మాట అండి. కానీ దేవుని సంకల్పాన్ని అనుసరించి అపోస్తుల బోధన మనం చేపట్టని ఎలా, లేకపోతే అపోస్తుల బోధన మనం గ్రహించుకుంటే, లేకపోతే దేవుని సంకల్పాన్ని మనం గ్రహిస్తే అపోస్తుల బోధ సత్యం తెలియజేస్తుంది. క్రమమైన పద్ధతిలో ఉంటాయన్నమాట అండి దేవుని కార్యాలన్నీ. ఆ కార్యాలని సువార్తికులైన మనం చాలా జ్ఞానించి క్రమమైన పద్ధతిలో స్థానిక సంఘాలని బలపరచుట్లో నేను అనేకమైన ఈ కృపావరాల విషయాల్లో మనకు తెలిసిందే. స్వస్థతా వరం ఉందని, నాకు ఈనాడు కూడా స్వస్థతా వరం ఉందని, నాకు ఆ వరాలు ఈ వరాలు ఉన్నాయని మనుషుల్ని మాయ చేస్తున్నారన్నమాట అండి. ఆ వరాలు ఎప్పుడు దాకా ఇవ్వబడ్డాయి, ఇంటి నిర్మాణం అయిన తర్వాత అవి ఎలాగ ఆగిపోయి అన్నది వచ్చే వారం మనం ఆలోచన చేద్దామండి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా కొంత మనకు క్రీస్తు సంఘాల్లో మనకి చాలా ప్రాముఖ్యంగా క్రమంగా తెలియజేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి సహోదరుల ద్వారా పర్మిషన్ తీసుకుని నేను ఈ సంగతులు దేవుడిచ్చిన సామర్థ్యం కొలిది ఇంకా అనేక సంగతులు ఉంటాయి, క్రమమైన పద్ధతిలో దేవుడిచ్చిన సామర్థ్యం కొలిది మీకు నేను ఉపదేశిస్తున్నాను. మీకు తేటగా ఉపదేశించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు నా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ గ్రూపు అంటే జూమ్ మీటింగ్లు ఉన్న సోదరు ఫ్యామిలీ క్రీస్తులందు ఉన్న సహోదరులైన వారికి, సోదరులైన వారికి, ఇటు అవకాశం ఇచ్చిన సహోదరులైన వారు సూర్యతేజ గారికి, అక్కడ పనిచేస్తున్న శ్యాంబాబు గారికి, ప్రియులు ధర్మస్వరూపు గారికి ఈ సంగతులు ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. వినిన సంగతులు మీరు ఆలోచన చేయాలండి. కృపావరము, దేవుడిచ్చిన కృపావరం ఒకటి ఉంది మానవ జాతికి అంతటి పాపక్షమాపణ. అలాగే అపోస్తుల ద్వారా యావేలు గ్రంథం యొక్క నెరవేర్పు గురించి మాట్లాడాం. యావేలు గ్రంథం యొక్క నెరవేర్పు ఎలా జరిగిందో, అపోస్తుల ద్వారా ఎలాగా ఆ నెరవేర్పు జరిగిందో, ఇలాగా ఫేజ్ 1 అపోస్తులు, ఫేజ్ 2 అపోస్తుల ద్వారా చేతులు ఉంచడం ద్వారా అద్భుతాలు సూచక్రియలు చేసిన వారు, ప్రవక్తలు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు, అలాగే పెద్దలు కూడా ఏర్పాటు చేయబడ్డారు. మన 20 అధ్యాయం చూసినట్టయితే పెద్దలు కూడా ఏర్పాటు చేయబడ్డారు, ఉపదేశకులు. ఎందుకంటే అపోస్తులు కూడా పేతురు గారి పౌలు నేను ఉపదేశుడిగా స్థానిక సంఘానికి పనిచేశాను అంటారన్నమాట అండి. పెద్దలు కూడా ఉపదేశించేవారుగా ఉంటారు. లేకపోతే సువార్తికులు కూడా దేవుని సంకల్పాన్ని నేర్పించట్లో, జ్ఞానాన్ని నేర్పించట్లో ఉపదేశాలుగా పనిచేసినట్టు, అపోస్తులు కూడా పనిచేసినట్టు కూడా అపోస్తులు కూడా ఉపదేశాలుగా పనిచేసినట్టు మన గ్రంథం తెలియజేస్తుంది. అది వచ్చే వారం మనం సవివరంగా ఆలోచించేద్దాం. ఇటు అవకాశం ఇచ్చిన మహోన్నతుడును మన తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, అలాగే నన్ను ప్రేమించి తన సహోదరులుగా, క్రీస్తునందు సహోదరులుగా భావించిన స్థానిక సంఘము, ముంబైలో ఉన్న స్థానిక సంఘం సహోదరులు సూర్యతేజ గారికి, అలాగే అక్కడ పనిచేస్తున్న సహోదరులు ప్రియులు శ్యాంబాబు గారికి, అలాగే మా సహోదరులు ధర్మస్వరూపు గారికి, అక్కడ ఇంకా నాకు ముఖ పరిచయం లేని వారు అనేక మంది ఉన్నారు. సహోదరులు దేవుని పనివారైన వారు అనేక మంది ఉన్నారు. వారు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని మళ్ళా మన సహోదరులు సూర్యతేజ గారికి తిరిగి అప్పగిస్తున్నానండి. అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. వందనాలు బ్రదర్, వందనాలండి. వందనాలు మనకి చాలా మంచి బ్రదర్. వందనాలు ధర్మస్వరూపు.
మనకి మంచి విషయాలు తెలియపరచడానికి కృపావరాల మీద ఒక అవగాహన ఉండాలండి. లేకపోతే క్రమమైన పద్ధతి తెలీదు. అందుకని మనం ఏం చేయాలంటే కృపావరాలు ఎవరికి ఇవ్వబడ్డాయి, అవి ఎంతవరకు మనం ఈనాడు మనకి అవి ఆచరణలో ఉన్నవా లేవా అన్న విషయాల్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలండి. అలా లేని పక్షాన్ని మనం ఇంకా ఉన్నాయని అపోహలను ఉంటామండి. ఈ అపోహ మనం దూరపరచుకోవాలి. చాలా మంది స్వస్థత వరాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవన్నీ అంటారండి. కానీ ఎంతవరకు బైబిల్ మనకి గ్రంథం ఆధారిత కొత్త నిబంధన ప్రకారంగా మనకి ఎంత ఆ పరిధిలో మనం ఉన్నామని మనం గ్రహించుకోవాలన్నమాట. ఆ విషయాన్ని మనకి సవివరంగా చాలా బేసిక్ లోంచి చాలా సింపుల్ గా మనకి అర్థమయ్యే రీతిలో స్టార్టింగ్ నుంచి సహోదరులు మనకి వివరిస్తున్నారంటే వాటి విషయాలు మీరు గ్రహించాలని, మీరు వీలుంటే నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని అవి మీ ఇంటి వెళ్ళి బాగా చదివితే ఇంకా బాగా అర్థమవుతాయి. కాబట్టి ఒకవేళ డౌట్ ఉంటే సహోదరులు కానీ నన్ను కానీ సంప్రదిస్తే మీరు వాటి విషయాల్లో ఇలా ఉన్నది బ్రదరు, మీరు ఎలా అంటున్నారేంటి, స్వస్థతలు ఉన్నాయి కదా లేవంటున్నారేంటి, మిగతా వాళ్ళు చేస్తున్నారు కదా లేవన్నారేంటి అన్న ఒకవేళ డౌట్ మీ సందేహం మీలో ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మేము మీతో ప్రత్యేకంగా వ్యక్తిగతంగా మీతో డిస్కస్ చేయగలుగుతామండి. దాని విషయాలు మీరు అర్థం చేసుకోగలుగుతారు నమ్ముచున్నానండి. ఒకవేళ ఏమైనా పొరపాట్లు ఉంటే ఇరువురు మార్చుకోవాల్సిన అవసరం, ఎందుకంటే గ్రంథ పరిధిలో మనం ఉండాలి, అపోస్తుల బోధ పరిధిలో ఉండాలి, దేవుడు వాక్యం లోబడి ఎవరైనా. అందుకని మనం ఏం చేయాలంటే అపోస్తుల బోధ ప్రకారం ఉన్నామా లేదా, దేవుడి సంకల్పంలో ఉన్న విధానం లేదన్న విషయాన్ని మనం గమనించుకొని మనం ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉంది. కాబట్టి చక్కని విషయాలు తెలియపరిచారని కృపావరాల గురించి. ఇది కష్టమైన సబ్జెక్టే, అర్థం చేసుకోవడం కష్టం. అందుకని ఎంతమంది అపార్థం చేస్తున్నారు. సులువైన సబ్జెక్ట్ దగ్గర బాగా మనసు పెట్టాలి, బాగా చదవాలి, బాగా ధ్యానం చేయాలి, బాగా పరిశీలన చేయాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది. మీరందరూ పరిశీలన చేస్తారని నమ్ముచు మిమ్మల్ని అందరినీ ప్రభువు పెట్టుకుంటూ మంచి విషయం తెలిపించిన సహోదరులు రామకృష్ణ గారికి నిన్ను వందాలండి. థ్యాంక్ యూ బ్రదర్. వందనాలు బ్రదర్. ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉంటే తెలియజేయండి అండి. ఇంకా సబ్జెక్ట్ ఉంటది కాబట్టి, కొన్ని అన్ని చెప్పడానికి ఉండదు కాబట్టి దాన్ని ఇంకా వచనాలు చూపించి వివరించడం జరుగుతుందండి. అవునవును, డౌట్ ఉంటే దాన్ని బట్టి ఆ డౌట్ ని క్లారిఫై చేయడం బాగుంటది. కాబట్టి మీ దగ్గర ఏ డౌట్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి, నేను సహోదరులు తెలియదు. దాన్ని బట్టి మనం అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ చాలా ఈజీగా ఉంటదండి కొంచెం గ్రహించుకుంటేనే. అంటే ఒక క్రమంగా ఆలోచిస్తే ఈజీయేనండి, లేకపోతే లోకం మనసు పెడితే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. లోకం వైపు చూస్తే బ్రదర్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది, లోకంలో జరుగుతున్న కార్యాలను చూస్తే, వాళ్ళు చేసే కార్యక్రమాలు. కానీ గ్రంథం దేవుడు తన కార్యాలని అపోస్తుల ద్వారా ఎలా జరిగించుకున్నాడో చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట అండి. ఒక క్రమంగా చూసారా, ఆల్ఫబెటికల్ గా ఎలా జరిగినాయో చక్కగా అపోస్తుల కార్యం మొత్తం వివరిస్తుందండి 28 అధ్యాయాల్లో ఈ సంగతుల్ని బాగా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి ప్రభునందు. ధర్మస్వరూప్ గారికి, మీకు, సహోదరులు శ్యాంబాబు గారికి, ఇంకా ఇక్కడ ఈ మీటింగ్ లో ఉన్న సహోదరులకు అందరికీ. ఇది కొంత బాగా చదవాలి, గ్రంథం మీద కొంచెం అవగాహన ఉంటే చాలా ఈజీగా ఉంటది. అలాగే సువార్తికులైన వారు దీన్ని చాలా అర్థవంతంగా కూడా చెప్పొచ్చండి. కొంచెం మనం క్రమంగా కూడా చెప్పుకుంటే సంఘానికి కూడా అర్థమవుతుందండి. అర్థవంతంగా చెప్పుకుని వారు ఆత్మ సంబంధంగా బలపడ్డానికి బ్రదర్. ఓకే బ్రదర్, ప్రార్థన చేయండి. మంచిది, థ్యాంక్ యూ అండి.